హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి సిఏ అంట గ్రూప్ 1 సిలబస్ నుంచి అకౌంట్ సబ్జెక్ట్ నుంచి డిపార్ట్మెంటల్ అకౌంట్స్ చాప్టర్ని డిస్కస్ చేయబోతున్నాను. టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? డిపెండెంట్, ఇండిపెండెంట్ 2 టైప్స్ ఉంటాయి. డిపెండెంట్ అయితే ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. వన్ డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్కి అలా ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. ఇండిపెండెంట్ అయితే వర్క్ ఇండిపెండెంట్లీ. ఇక్కడ ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ జరగవు. ఇంటర్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ క్లోజింగ్ ఇన్వెంటరీ. కాస్ట్, మార్కెట్ ప్రైస్, కాస్ట్ ప్లస్ అగ్రీడ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. కాస్ట్కి అయితే నో అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఎగ్జిస్ట్, అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఉండదు. మార్కెట్ ప్రైస్, కాస్ట్ కంటే కాస్ట్ గ్రేటర్ దెన్ మార్కెట్ ప్రైస్ అయితే నో అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఎగ్జిస్ట్. కాస్ట్ అనేది లెస్ దెన్ మార్కెట్ ప్రైస్ అయితే ఎలిమినేషన్ ఆఫ్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఇన్వెంటరీ P&L అకౌంట్. కాస్ట్ ప్లస్ అగ్రీడ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అయినా ఎలిమినేషన్ ఆఫ్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ త్రూ ఇన్వెంటరీ అండ్ P&L అకౌంట్. బేసిస్ ఆఫ్ అలొకేషన్ ఎలా అలొకేట్ చేస్తారు అంటే ఎక్స్పెన్సెస్ని రెంట్, రేట్స్ అండ్ ట్యాక్సెస్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ ఆఫ్ బిల్డింగ్ వచ్చేసి ఫ్లోర్ ఏరియా ఆక్యుపైడ్ బై ఈచ్ డిపార్ట్మెంట్ బేసిస్లో అలొకేట్ చేస్తారు. లైటింగ్ అండ్ హీటింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ బై ఈచ్ డిపార్ట్మెంట్ బేసిస్లో అలొకేట్ చేస్తారు. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అయితే సేల్స్ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్. క్యారేజ్ ఇన్వర్డ్ ఆర్ డిస్కౌంట్ రిసీవ్డ్ పర్చేజ్ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్. వేజెస్ ఆర్ సాలరీస్ టైప్. మెయింటెనెన్స్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్, వాల్యూ ఆఫ్ అసెట్ అదర్వైజ్ ఆన్ టైమ్, వాల్యూ ఆఫ్ అసెట్ లేదంటే ఆన్ టైమ్ బేసిస్లో అలికేట్ చేస్తారు. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ టైమ్ బేసిస్ ఆర్ ఈక్వల్లీ అమాంగ్ ఆల్ డిపార్ట్మెంట్స్. లేబర్ వెల్ఫేర్ ఎక్స్పెన్సెస్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. పిఎఫ్, ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్, వేజెస్ అండ్ సాలరీస్ ఈ బేసిస్లో అలొకేట్ చేస్తారు. ఇప్పుడు మనం డిపార్ట్మెంటల్ అకౌంట్స్లో కొన్ని సమ్స్ చూద్దాం. డిపార్ట్మెంట్ ఏ సెల్స్ గూడ్స్ టు డిపార్ట్మెంట్ బి అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 50% ఆన్ కాస్ట్. డిపార్ట్మెంట్ ఏ సెల్స్ గూడ్స్ టు బి ప్రాఫిట్ ఆఫ్ 50% ఆన్ కాస్ట్ బేసిస్లో. అండ్ టు డిపార్ట్మెంట్ సి అయితే 20% ప్రాఫిట్ ఆన్ కాస్ట్ బేసిస్లో. డిపార్ట్మెంట్ బి సెల్స్ గూడ్స్ టు ఏ అండ్ సి అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25% అండ్ 15%. బి వచ్చేసి ఏకి సికి ఏకి వచ్చేసి 25% ప్రాఫిట్తో, సికి వచ్చేసి 15% ప్రాఫిట్తో ఆన్ సేల్ బేసిస్లో సేల్ చేసింది డిపార్ట్మెంట్ బి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ సి వచ్చేసి చార్జెస్ 30% అండ్ 40% ప్రాఫిట్ ఆన్ కాస్ట్. 30% ఏకి, 40% బికి ఆన్ కాస్ట్తో సేల్ చేసింది. స్టాక్ లయింగ్ అట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆర్ యాజ్ ఎండ్. ఇయర్ ఎండ్కి ఎంత స్టాక్ ఉందో చూద్దాం. డిపార్ట్మెంట్ ఏ దగ్గర, బి దగ్గర, సి దగ్గర. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఏ వచ్చేసి 45,000, 42,000. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ బి వచ్చేసి 40,000, 72,000. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ సి 39,000, 42,000. Calculate the unrealized profit of each department and also total unrealized profit. ఇప్పుడు మనం అన్రియలైజ్డ్ ప్రాఫిట్ క్యాల్కులేట్ చేయాలి.
మనం ఏ బి సి డిపార్ట్మెంట్స్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే టోటల్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ కాలం డిపార్ట్మెంట్ ఏ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏ బికి సెల్ చేసింది 50%, 20%తో కాస్ట్ బేసిస్లో. సో ట్రాన్స్ఫర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఏ నుంచి 45,000 ట్రాన్స్ఫర్ అయింది. 45,000 50% ఆన్ కాస్ట్ అన్నది కాబట్టి 50 డివైడెడ్ బై 150. సి వచ్చేసి 42,000 ఇంటూ 20 డివైడెడ్ బై 120. సేమ్ డిపార్ట్మెంట్ బి డిపార్ట్మెంట్ సి కూడా ఇలానే. డిపార్ట్మెంట్ బి సేల్స్ బేసిస్లో సేల్ చేసింది కాబట్టి డిపార్ట్మెంట్ బి ఏకి సికి ఏ దగ్గర వచ్చేసి 40,000 ఇంటూ 25% ఆన్ సేల్స్ బేసిస్ కాబట్టి 25% డివైడెడ్ బై 100. 25%తో. నెక్స్ట్ సికి 72,000 ఇంటూ 15%. 15 డివైడెడ్ బై 100. సి కాస్ట్ బేసిస్లోనే కాబట్టి సేమ్ ఏకి ఎలా అపోజిషన్ చేసామో అలాగే 39,000 సి ఏ బికి ఏకి వచ్చేసి 39,000 ఇంటూ 30 డివైడెడ్ బై 130. 42,000 ఇంటూ 40%. 40 డివైడెడ్ బై 140. ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేస్తే 15,000, ఇక్కడ 7,000, టోటల్ 22,000. ఇక్కడ 20,800, 21,000. అన్రియలైజ్డ్ ప్రాఫిట్ వచ్చేసి టోటల్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ 63,800. ఏ వచ్చేసి 22,000, బి వచ్చేసి 20,800, సి వచ్చేసి 21,000. ఇలా క్యాల్కులేట్ చేయాలి అన్రియలైజ్డ్ ప్రాఫిట్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిపార్ట్మెంట్ ఎక్స్ సెల్స్ గూడ్స్ టు డిపార్ట్మెంట్ వై at a profit of 25% on cost and to department Z at 10% profit on cost. Department Y sell goods to X and Z at a profit of 15% and 20% on sales. Department Z charges 20% and 25% profit on cost to Department X and Y respectively. సేమ్ ఇలా మీరు రఫ్గా నోట్ చేసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ఎక్స్ ఇప్పుడు డిపార్ట్మెంట్ మేనేజర్స్ ఆర్ ఎంటైటిల్ టు 10% కమిషన్ ఆన్ నెట్ ప్రాఫిట్ సబ్జెక్ట్ టు అన్రియలైజ్డ్ ప్రాఫిట్ అండ్ డిపార్ట్మెంటల్ సేల్స్ బీయింగ్ ఎలిమినేటెడ్. Departmental profits after charging manager commission but before adjustment of unrealized profit as under. Department X 36,000, Department Y 27,000, Department Z 18,000. Stock lying at different departments at the end of the year. Transfer from Department X 15,000, 11,000. Transfer from Department Y 14,000, 12,000. Transfer from Department Z 6,000, 5,000. Find out the correct departmental profits మనం find out చేయాలి ఆఫ్టర్ ఛార్జింగ్ మేనేజర్ కమిషన్. Departmental profits after charging manager commission but before adjustment of unrealized profit ఇచ్చారు. అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ఛార్జింగ్ మేనేజర్ కమిషన్ వచ్చేసి
36,000, 27,000, 18,000. X, Y, Z. Profits 36,000, 27,000, 18,000. Profits after charging manager commission. Let's assume profit before charging commission వచ్చేసి 100 అనుకుంటే మేనేజర్ కమిషన్ వచ్చేసి 10% తీసేస్తే 10. అజ్యూమ్ ప్రాఫిట్ బిఫోర్ కమిషన్ 100 అయితే కమిషన్ 10 తీసేస్తే 90 ప్రాఫిట్ ఆఫ్టర్ కమిషన్ వస్తుంది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఆల్రెడీ కమిషన్ ఛార్జ్ చేసింది మనము కనుక్కోవాలి. 36,000లో 36,000 ఇంటూ 10/90 వేస్తే కమిషన్ ఆల్రెడీ ఛార్జ్ చేసినది వస్తుంది. మనం కమిషన్ బిఫోర్ కమిషన్ 100 అనుకున్నాం కదా, దానికి కమిషన్ లెస్ చేస్తే మేనేజర్ కమిషన్ ప్రాఫిట్ ఆఫ్టర్ కమిషన్ వచ్చేసి 90%. 100% అయితే 10% కమిషన్ తీసేస్తే 90% వస్తుంది. సో మనము ఆల్రెడీ కమిషన్ ఛార్జ్ చేసింది ఎంతనో క్యాల్కులేట్ చేయాలి. 27,000 ఇంటూ 10/90, 10/90. సో మేనేజర్ కమిషన్ని మనం యాడ్ బ్యాక్ చేస్తే 40,000, 30,000, 20,000. ఇప్పుడు మనకు ప్రాఫిట్ బిఫోర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ మేనేజరల్ కమిషన్ అండ్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ బిఫోర్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ మేనేజరల్ కమిషన్. ఇక్కడ ఏమన్నారు, డిపార్ట్మెంట్ మేనేజర్ ఆర్ ఎంటైటిల్డ్ టు 10% కమిషన్ ఆన్ నెట్ ప్రాఫిట్ సబ్జెక్ట్ టు అన్రియలైజ్డ్ ప్రాఫిట్ అండ్ డిపార్ట్మెంట్ సేల్స్ బీయింగ్ ఎలిమినేటెడ్. డిపార్ట్మెంటల్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ ఛార్జింగ్ మేనేజర్ కమిషన్ బట్ బిఫోర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ అన్నారు కదా. ఇప్పుడు మనం అన్రియలైజ్డ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. సేమ్ ఇంతకు ముందు చెప్పిన సమ్లో లాగే ఇక్కడ కూడా అన్రియలైజ్డ్ ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేయండి. స్టాక్ లయింగ్ అట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఎంత ఉంది, 15,000. ఎక్స్ డిపార్ట్మెంట్ వచ్చి 15,000, 11,000. సో 15,000 ఇంటూ 25 డివైడెడ్ బై 125. నెక్స్ట్ 11,000 ఇంటూ 10 డివైడెడ్ బై 110 కాస్ట్కి ఉంది కాబట్టి సేల్స్ అయితే డైరెక్ట్ 15 డివైడెడ్ బై 100 వేస్తే మనకు వస్తుంది. ఇప్పుడు అన్రియలైజ్డ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తే అన్రియలైజ్డ్ ప్రాఫిట్ని లెస్ చేస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ బట్ బిఫోర్ ఛార్జింగ్ మేనేజర్ కమిషన్ వస్తుంది. అన్రియలైజ్డ్ ప్రాఫిట్ని అడ్జస్ట్ చేసాము అన్రియలైజ్డ్ ప్రాఫిట్ని, కానీ బిఫోర్ ఛార్జింగ్ కమిషన్ మనకి వస్తుంది 36,000. ఇప్పుడు మనం మేనేజర్ కమిషన్ 10% ఇచ్చేస్తే 2550, 1800. డిపార్ట్మెంట్ మేనేజర్స్ ఆర్ ఎంటిటిల్ టు 10% కమిషన్ అండ్ నెట్ ప్రాఫిట్స్ అన్నారు కాబట్టి మనకి ఇంకా కరెక్ట్ ప్రాఫిట్స్ వస్తాయి మేనేజర్ కమిషన్ 10% ఇచ్చేసిన తర్వాత. ఈ ప్రాఫిట్స్ వచ్చేసి డిపార్ట్మెంటల్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ మేనేజర్ కమిషన్. నెక్స్ట్ క్లాస్లో డిపార్ట్మెంటల్ అకౌంట్స్లోనే ఇంకా డిఫరెంట్ సమ్స్, మార్కప్,
బేసిస్ ఆఫ్ అలొకేషన్లో సమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. బై వివర్స్.